నమస్కారం ఫ్రెండ్స్. మనమందరము ఈ పులొచ్చే అని ఒక గొర్రెల కాపరి పిల్లవాడు తమ ఊళ్ళో ఉండే వాళ్ళతో తరచుగా జోక్స్ వేస్తూ ఒకరోజు నిజంగానే పులొచ్చి ఆ పిల్లవాడిని తినేస్తుంది. ఈ స్టోరీ అందరూ వినింటాం. కానీ నిజ జీవితంలో ఇది నిజం కావడానికి చాలా ఏండ్లు పట్టొచ్చు, లేదా మన జీవిత కాలంలో ఈ పులొచ్చే అనే సామెత నిజం కాకపోతుండొచ్చు. రీసెంట్లీ చాలా తెలుగు ఛానల్స్లో, నేషనల్ ఛానల్స్లో, లేదా ఈ సోషల్ మీడియాలో అమెరికన్ ఇండియన్స్ 40% మళ్ళీ స్వదేశానికి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళిక అమెరికాలో ఉండలేము అంటున్నారు. దాదాపు 40% భారతదేశానికి రావచ్చు అనే ఒక దుర్వార్త అన్ని మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాలో కోడేకొస్తుంది. అసలు ఈ 40% అనే శాతానికి ఏ సన్నాసి వచ్చాడు అనే ఏదైనా చిన్న ప్రశ్న. నా ప్రశ్న ఏమంటే, ఎవడు బే ఈ 40% మంది భారతదేశానికి రావడానికి ఉవ్విళ్ళూడుతున్నారు అని ఈ శాతం ప్రకటించిన వెధవ ఎవడు? ఇది నా మొదటి ప్రశ్న. అసలు ఈ 40% దేశానికి తిరిగి వస్తున్నారు అనే ప్రచారం చేస్తే దేశానికి ఏం లాభం, అమెరికాకు ఏం నష్టం? ఈ 40% దేశానికి తిరిగి వస్తున్నారు అంటే దేశానికి ఏం లాభం, అమెరికాకు ఏమి నష్టం? అసలు ఈ 40% తిరిగి వస్తున్నారు అని ఎవడైనా అంటే పోలింగ్ జరిపారా అమెరికాలో, లేదా మన యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒక సర్వే పెట్టారా? ఏ లెక్కన ఈ దరిద్రమైన నీచమైన సమాచారాన్ని మన భారతదేశంలో ఇది ప్రసారం చేస్తున్నారు? ఇది నా సూటి ప్రశ్న. చాలామంది చెప్తున్నది ఏమంటే, రీసెంట్లీ మన అమెరికన్ సూర్యకాంతం అంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల ఎంతోమంది భారత సంతతికి చెందిన అమెరికన్లు తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యారట. దేనికి? మానసిక ఒత్తిడికి గురయ్యారట. మానసిక ఒత్తిడి. కానీ మనసులో ఏదో ఒక రకమైన డొనాల్డ్ ట్రంప్ వైపు, అంటే డొనాల్డ్ ట్రంప్ వైపు నుంచి ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. డొనాల్డ్ ట్రంప్కు ఎవరో నూరు పోశారు. డొనాల్డ్ ట్రంప్కు ఎవరో
మా మీద చెడుగా అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన ఇండియన్ సైడ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఈజ్ మిస్ఇన్ఫార్మ్డ్. డొనాల్డ్ ట్రంప్కి ఎవరో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. భారతీయుల గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన దాంట్లో డొనాల్డ్ ట్రంప్ మనసులో నుంచి వచ్చిన మాట కాదట. అమెరికన్ సూర్యకాంతానికి ఎవరైనా నూరిపోస్తే ఈ మాటలు మాట్లాడుతున్నాడా? ట్రంప్ అంత అమాయకుడా? సూర్యకాంతం అంత అమాయకురాలు? భారతీయ సంసారాల్లో అత్త అంటే నోటి దూల ఉన్న అత్తను సూర్యకాంతం అంటారు. మరి అమెరికాలో ఆ లెవెల్ నోటి దూల ఉన్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. అయితే మనమేమో మన తరఫు నుంచి ఏమనుకుంటున్నాం? మన భారతీయుల రక్తం మరిగింది. ఇన్నేళ్లకు 10 ఏళ్ల తర్వాత మన భారతీయుల రక్తం మరిగింది. వాళ్ళలో ఎర్ర రక్త కణాలు విజృంభించాయి. వాళ్ళలో తెల్ల రక్త కణాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. ఈ మాట వినగానే భారతదేశంలో పేరెంట్స్ ఉల్లిగడ్డ కోయకుండానే కన్నీళ్ళ పర్యంతమయ్యారట. తాలింపు ఘాటు రాకన్నా ముందే తుమ్ములు వచ్చాయట. ఆ కన్నీళ్ళలో నీళ్లు రక్తంలా ప్రవహిస్తున్నాయట. కాళిదాసు ఈ సీన్ చూసింటే ఎన్ని మంచి రచనలు చేసేవాడు. త్యాగరాజు మన భారతీయుల తల్లిదండ్రుల కన్నీరు చూసింటే ఎన్ని గీతాలు రాసేవాడు. అసలు మనం తల్లిదండ్రుల అంటే ఆ కన్నీళ్లను చూసి మనం ఓ అంచనాకు వస్తే మూర్ఖులమే. భారతీయ తల్లిదండ్రులు ప్రపంచంలోకెల్లా మోస్ట్ ఇంటెలిజెంట్ తల్లిదండ్రులు. భారతీయ తల్లిదండ్రులు ప్రపంచంలోకెల్లా అతి తెలివిమంతులైన తల్లిదండ్రులు. ఇది చాలా మందికి తెలియదు. మనమేమనుకుంటాం? అమెరికాకు చెక్కేసిన భారతీయులు అతి తెలివివంతులు అనుకుంటాం. కాదు. భారతదేశంలో ఉన్న అమెరికన్ల తల్లిదండ్రులు అతి తెలివివంతులు. సామాన్య భారతీయులకు అమెరికాను సందర్శించే అవకాశమే దొరకదు, అరుదు. కానీ అమెరికా వలసపోయిన కన్న తల్లిదండ్రులు, ఎవరు అమెరికాకు వలసపోయినరో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత అదృష్టవంతులు. వీళ్ళు పోయి పెళ్లి చేసుకున్న సంవత్సరం కాగానే పిలిపొస్తారు. అమ్మ, నాన్న, మిమ్మల్ని చూసి ఎన్నేళ్ళయింది నాన్న, అమ్మ, నేను డెలివరీకి ఉన్నాను, మీరంతా వచ్చి మీ సుహస్తాలతో ఆ చిన్నారి అమెరికన్ బాబును ఎత్తుకుంటే వాడిలో ఈ ఇండియన్నెస్ అంటే భారతీయత
ఎంతో పెంపొందుతుందమ్మా, వాళ్ళలో భారతీయత వస్తుందమ్మా. మీరు పిల్లల ముడ్లు ఎంత చక్కగా కడుగుతారో అమెరికన్లకు చేత కాదమ్మా. ఇక్కడ పిల్లలు ఎంత ఎరిగినా ఆ డేపర్లలో దాంట్లో ఆ పసుపచ్చని ముడ్లు చూసి ఇది భారతీయ ముడ్లు కావు అనుకుంటున్నారమ్మా. దయచేసి మీరిద్దరు నా డెలివరీ కన్నా కొన్ని రోజుల ముందు, డెలివరీ తర్వాత ఒక 2-3 నెలలు ఉండి ఆ అమెరికన్ పసుకందును భారతీయ తత్వాన్ని బోధించి మళ్ళీ మీరు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోండమ్మా అని అంటున్న ఆ అమెరికాకు వలసపోయిన ఆ మీ పిల్లల ఆర్తనాదాలు ఏ మనసునైనా కలిచివేస్తాయి. వాళ్ళ స్వార్థాన్ని వీడి తల్లిదండ్రులు కూడా అమెరికా చూడాలని, అక్కడ బాసన్లు కడగాలని, అక్కడ సోఫాలు ఇంటిని శుభ్రపరచాలని ఏ కోడలికి ఉండదు. పెళ్ళైన తర్వాత ఒక 3-4 నెలలు కూడా అత్త చేత సేవ చేయించుకోలేకపోయానే. అత్త మాకు సేవ చేయకుండా ఇంతలావెక్కిందే భారతదేశంలో, ఆమె ఆరోగ్యం ఏమైపోను అని బాధపడుతున్న లక్షలాది కోడళ్ళ ఆర్తనాదాలు మనకు వినపడవు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ఇంపుగా సొంపుగా ఉంటాయి. భారతదేశంలో ఏ కోడలు అత్తని పిలిపించుకొని తన ఇంట్లో పెట్టుకుంటుంది. అమెరికాలో దిగగానే 3-4 పిల్లలుంటే ప్రతి ఒక్కడు ఎయిర్పోర్ట్కి వచ్చి మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా, మమ్మల్ని గడుగుతూ కానీ మమ్మల్ని గడుగుతూ కానీ మమ్మల్ని గడుగుతూ కానీ మమ్మల్ని గడుగుతూ కానీ అని ఎయిర్పోర్ట్లో ఆర్తనాదాలు పెట్టుకుంటుంటే ఇలాంటి ప్రేమ ఎంతమంది భారతీయ తల్లిదండ్రులకు లభిస్తుందని నేను అడుగుతున్నా, సూటి ప్రశ్న అడుగుతున్నా. అది మన భారతీయ తల్లిదండ్రుల దురదృష్టపు బతుకులు. రోజు కొడుకు సాయంత్రం అలసిపోయి సొలసిపోయి ఆ జిడ్డు ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చి తిని పడుకుంటే ఏం ఆనందం. అదే 3 నెలలకు పర్వాలేదు, ఆ చల్లటి గాలిలో, ఆ కార్లో స్వైర విహారంలో, ఆ అమెరికన్ డిసిప్లిన్లో, అక్కడ నల్లజాతీయుల అంటే ఆక్రమక బిహేవియర్ చూడకుండా ఇంకా జీవితం ఏం గడిచినట్టు. భారతదేశంలో ఏ గల్లీలలో ఏ రోడ్ల మీదనో పట్టపగలు రాత్రి ఎప్పుడైనా విచ్చలవిడిగా నడుచుకుంటూ పోవచ్చు. అంటే బ్రతుకుకు వాల్యూ లేదు. కానీ అమెరికాలో పగలైనా రాత్రైనా కారులో లేకుండా మీరు బయటికి వెళ్ళారంటే ఎవడో ఒకడు మిమ్మల్ని కాల్చి చంపడా? కారులో లేకుండా బయట నడుచుకుంటూ వెళ్తున్నావా అని ప్రశ్నించి మరీ చంపేస్తారు అమెరికాలో. అంటే కారు లేని జీవితం ఒక జీవితమా అని అమెరికా దేశంలో అంత గర్వంగా ఉండొచ్చు. రాత్రిపూట ఏ మహిళ అయినా స్వేచ్ఛగా కారులో ఎప్పుడైనా తిరగచ్చు. మనం ఏం చేసినా కారులోనే చేయాలి. మన స్థాయి కారు స్థాయిగా మారిపోతుంది. మనం నడవనవసరం లేదు, నడిచినమా కాల్చేస్తారు. ఆహా, ఇలాంటి వైభోగమైన జీవితం మనం విడిచిపెట్టి ఈ భారతదేశంలో ఏం చేస్తున్నాం?
అని ఇన్నేళ్లుగా మన భారత సంతతికి చెందిన వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకునేవాళ్ళు. అమెరికాలో మా ముడ్లు మేమే కడుక్కోవాలి, మా గుడ్లు మేమే కడుక్కోవాలి, మా ముడ్లు మేమే కడుక్కోవాలి, మా గుడ్లు అంటే గుడ్డలు, మా గుడ్డలు మేమే ఉతుక్కోవాలి, మా బాసనలు మేమే దమ్ముకోవాలి, మా టాయిలెట్లు మేమే క్లీన్ చేసుకోవాలి. ప్రతి పనికి మర్యాద ఉంటుంది. ఇక్కడ చిన్న పెద్ద తేడా ఏం లేదు. ప్రతి పని మన పనమే. గార్డెనింగ్ దగ్గర నుంచి టాయిలెట్లు దోమేదాకా చీ అనకుండా అన్ని పనులు మనమే చేసుకోవాలి. ఇలాంటి దేశం ఉంటుందా అని దాదాపు 30-40 ఏళ్ళ నుంచి మనం వింటున్నాం. ఇంత అడ్జస్ట్ అయ్యి, ఇంత కుచించుకుపోయి, ఇంత కార్లమయమైన జీవితాలు గడుపుతుంటే ఇన్నేళ్లుగా భారత మాత మోయలేని మోత అమెరికన్ మాత మోస్తుంటే ఈరోజు నోరు జారి సూర్యకాంతం లాంటి డొనాల్డ్ ట్రంప్ 4 మాటలు మాట్లాడితే ఇంత బాధపడుతున్నామే. ఆ అమెరికన్ మాత యొక్క బాధ మనం తెలుసుకోలేకపోయామే. డెబ్బై 75 వయసు గల డొనాల్డ్ ట్రంప్ మన అమ్మా నాన్న వయసు గలవాడు కాదా? చిన్నప్పటి నుంచి చివాట్లు తిన్నాం, తన్నులు తిన్నాం, అయినా సిగ్గు లేకుండా 3 పూటలా తిన్నామే మన ఇంట్లో. నోరు జారి డొనాల్డ్ ట్రంప్, ఒరే సన్నాసుల్లారా, సిగ్గులేని ముండా కొడుకుల్లారా, మీ బతుకులు సింక్ హోల్ లాంటివి, బ్లాక్ హోల్ లాంటివి, ఇంకా ఏమేమో హోల్స్ ఉన్నాయి, అవన్నీ మీ బతుకులు రా అని నోరు జారి డొనాల్డ్ ట్రంప్ అంటే అంత ఫీల్ కావాలన్నా? ఒక తండ్రి మందలించినట్టు అనుకోవద్దా? ఒక మిస్ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకున్నాడు అనుకోవాలి. మన భారతదేశంలో మోదీ ఎలాంటి వాడు, అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అలాంటి వాడు. ఇక్కడ హిందుత్వ అయితే అక్కడ క్రిస్టియనిత్వ. మోదీ హిందుత్వ అనొచ్చు కానీ డొనాల్డ్ ట్రంప్ క్రిస్టియనిత్వ అనొద్దా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ధర్మం? ఇది మాలో మా మాట కాదా? అమెరికాలో జరిగిన ఘటనలన్నీ మా ఇంట్లో జరిగిన ఘటనలు కావా? దీనికి భారతీయులకు ఏం సంబంధం? అసలు ఎవడు చెప్పాడు మేము 40% భారతదేశానికి తిరిగి రావడానికి ఊళ్ళూడుతున్నామని ఎవరు చెప్పారు? భారతదేశంలో ఏముంది కనుక? భారతదేశంలో ఉన్నది ముసలి అమ్మా నాన్నలు, అప్పుల పాలైన అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కలుషితమైన గాలి, నీరు, వీటిని తప్పించుకోవడానికే కదా అమెరికా పోయింది. మన ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ కన్నా డొనాల్డ్ ట్రంప్ నోరు అంత పొల్యూటెడా? ఏమన్నాడు పాపం? సిగ్గులేని విధవల్లారా, ఇంత చివాట్లు పెడుతున్నా కదలరు కదలా అన్నాడు, అంతే. ఏమన్నాడు? చీతు అంటున్నా మీరు కదలకుండా మీ అమెరికన్ నైజం చూపిస్తున్నారు కదరా. అమెరికన్ల కన్నా ఎక్కువ మీలో నిజాయితీ ఉంది కదరా, సిగ్గు మాలినతనం ఉంది కదరా అని డొనాల్డ్ ట్రంప్ అనడం తప్ప?
చాలా మంది భారతీయులకు అమెరికన్ యాక్సెంట్ అర్థం కాదండి. యాసోల్ అన్నది సామాన్యమైన భాష. ఒరేయ్ అంటే ఎలా అంటామో మన భారతదేశంలో, అలా అమెరికాలో యాసోల్ అంటారు. అమెరికాలో దేనికైనా సరైన మర్యాద ఇస్తారు. అరే ఏం నోర్రా అంటామా మనం భారతదేశంలో, వాళ్ళు సింపుల్గా పైన కాకుండా కింద అంటారు. ఒరే యాసోల్ అంటారు. అంటే మలద్వారము. మనకందరికీ ముఖద్వారం అలవాటు కానీ మలద్వారాన్ని ఎప్పుడైనా మర్యాదతో మాట్లాడిన ముఖమేనా మన భారతీయులది? ఎంతసేపు గుద్దబలిసిందా, గుద్దబల కొడతా అంటారు కానీ ఆ పాపం, ఆ రంధ్రం ఏం తప్పు చేసుకుంది? ఎప్పుడు బయట కనిపించే గుద్దలేనా? ఆ రంధ్రం ఏం తప్పు చేసుకుంది? ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఆ పదాలు వాడామా? పాపం అమెరికాలో ఇన్ని కోట్ల డబ్బున్నా, ఇంత సంస్కారం నిండిన ఆ ఆ నగరాలు, ఆ దేశం యొక్క స్థితి ఎలా ఉన్నా పాపం వాళ్ళు యాసోల్ని ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మీరే చూడండి. ఎప్పుడు నోరేనా? ఎప్పుడు కనిపించే నోరేనా? మలద్వారానికి మనము ఇచ్చే మర్యాద ఇదేనా? అసలు ఈ విషయం పైనే మాకు అమెరికాకు పోయే అంటే కసి పుట్టింది. యాసోల్ అని మర్యాదగా పలకలేని భారతీయులంటే అసహ్యం పుట్టే మేము అమెరికాకు వెళ్ళిపోయాం. మేమెంతో గర్వంగా ఉన్నాం. భారతదేశంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళము ఇవాళ బిక్కుబిక్కుమంటూ కారులో తిరుగుతున్నాం. ఆ బర్గర్లు, పిజ్జాలు, ఆ హాట్ డాగ్స్ తింటూ, అసలు కిచెన్లో పని లేకుండా, ఆడ మగ అని తేడా లేకుండా ఒకరి డ్రెస్సు ఒకరు వేసుకొని ఎంతో ఆదా చేసుకొని భారతదేశంలో ఆ ఖర్చుల బాధ భరించలేక మగవాళ్లకు ప్యాంటు షర్ట్ అట, సాయంత్రం అయితే లుంగీ బనియన్ అట, ఆడవాళ్లకు చీరలు, మ్యాక్సీలు, ఆ బ్లౌజుల ఖర్చు భరించలేక మేము అమెరికా వస్తే ఈరోజు భారతదేశం అంతా మమ్మల్ని 40% తిరిగి వస్తున్నారు అంటే ఆ 40% ఎవరు? దయచేసి చెప్పండి. ఎవరా మూర్ఖులు? ఎవరా దేశద్రోహులు? ఎవరు ఆ నీతి లేని కుక్కలు? మేము భారతదేశం ఎంత నీతితో వదిలిపెట్టామో అంతే నీతిగా అమెరికాలో పడుంటామని మీకు తెలియదా? డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. పర్మనెంట్గా ఉండేది మనమే. మేము మా సంస్కృతిని వదలలేదు. ఎక్కడ పోయినా భారతీయులు 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 అని ప్రతి పోలీస్ స్టేషన్లో మన పేరే మారుమ్రోగుతుంది. ప్రతి సూపర్ మార్కెట్లో కూడా చిన్న చిన్న దొంగతనాల నుంచి పెద్ద పెద్ద దొంగతనాల వరకు, ఫ్రాడ్లు, చిన్న చిన్న ఫ్రాడ్ల నుంచి పెద్ద పెద్ద ఫ్రాడ్ల వరకు మన వాళ్లే కదా చేసేది. మనం భారతదేశంలో ఎన్ని దొంగతనాలు చేశాము, ఏం కథ? ఎక్కడైనా పట్టుబడ్డామా? ఆ లీగల్ సిస్టమ్ ఎంత లూజ్గా ఉందో భారతదేశంలో అర్థమవుతుంది. అదే భారత సంతతికి చెందిన కొంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు సూపర్ మార్కెట్కి పోయి ఓ చిన్న వస్తువు దొంగతనం చేస్తే అమెరికాలో
లా ఎంత గట్టిగా ఉందంటే వాళ్ళని పట్టుకొని జైల్లో వేస్తున్నారే. ఇలా కట్టుదిట్టమైన భద్రత ఉన్న యుఎస్ఏని వదిలి మేమంతా ఆ నరక కూపమైన భారతదేశానికి ఎలా వస్తారనుకుంటున్నారు? మా ముఖాలు చూసే అర్హత మీకుందా? మేమొస్తే మినరల్ వాటర్ తెప్పియడానికి మీరు పడుతున్న కక్కుర్తి చూసి మేము నెల కూడా భారతదేశంలో ఉండకుండా అమెరికాకు వెళ్ళిపోతున్నాం. అమెరికా నుంచి వస్తే మీరు పెట్టేది అన్నం సాంబారా? మేము అమెరికాకు వెళ్ళి ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాం. మాకు ఆవు, పంది, కుక్క, నక్క అని తేడా లేకుండా బర్గర్లో ఏం పెట్టించినా తినేస్తాం. మాకు బేషిజాలు లేవు. అసలు ఆ బర్గర్లో ఏముందో అని తెలుసుకోకుండా కరకర నమలేస్తాం. ఆ విధవ ఆలుగడ్డ కూర తిని 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 30 ఏళ్ళు మేము భరించి భారతదేశంలో పడున్నాం. అదే అమెరికాలో ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి, అమెరికా అహంకారం లేకుండా ఫ్రెంచ్ వాళ్ళ డిష్ను కూడా మేము రోజు ఆస్వాదిస్తున్నామే. మీరు టాయిలెట్ క్లీన్ చేసే ఆ కోకా కోలా మేము రోజు తాగుతున్నామే. మీరు టాయిలెట్లో వేసే యాసిడ్ మేము నోట్లో వేసుకొని ఇదంతా ఎవరి కోసం? ఇంత పాశ్చాత్యమైన అలవాట్లున్న మాలో భారతీయత చావలదే. మేము మా తల్లిదండ్రిని దూరం నుంచి అయినా ఎంత చక్కగా మాట్లాడిస్తున్నాం. మా కుటుంబాల్లో కలహాలే లేవు. వేల కిలోమీటర్ల దూరం ఉన్న 7 సముద్రాలు దాటి అత్తా కోడళ్ళు ఎంతని కొట్లాడుకుంటారు. మా ఫ్యామిలీలో ఉన్న సామరస్యం మీ భారతీయ కుటుంబాల్లో ఉందా? ఎప్పుడైనా ఆలోచించారా? పాల దగ్గర నుంచి చెప్పుల వరకు రోజు గింజులాట, కొట్లాట. సామరస్యం అనే మాటే లేదు మీ భారత సమాజంలో. అదే మా కుటుంబాలలో 2-3 రోజులకు ఒక వీడియో కాల్ చేసి ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా పిండి వంటలు భారతదేశం నుంచి తెప్పించుకొని అత్త తంటాలు పడి పార్సల్ పంపిస్తే కోడలు అమెరికాలో రిసీవ్ చేసుకొని ఆ పార్సల్ని లైవ్గా ఓపెన్ చేసి అత్త ముందు తింటుంటే అత్త మనసు ఎంత పులకరించిపోతుందో మీ భారత అత్తలకు ఎప్పుడైనా అర్థమవుతుందా? ఆ పార్సల్ తీసి తిన్నప్పుడు కోడలు అత్తను థ్యాంక్ యూ అత్తమ్మా, థ్యాంక్ యూ అత్తమ్మా అనుకుంటూ మొత్తం లాగిచ్చేస్తుంది. ఆ ఆప్యాయత మీ భారతదేశంలో ఉందా? మేము తిరిగి వస్తే అదంతా ఉంటుందా? ఈ 40% అమెరికన్లు భారతదేశానికి తిరిగి వస్తున్నారు అని సమాచారం అందిన వెంటనే భారతదేశంలో యాసిడ్లు, ఫినాయిల్లు, బ్రష్లు, నాప్థలిన్ బాల్స్ యొక్క టిష్యూ పేపర్ల వినియోగం అంటే కొనుగోలు 300% పెరిగిందట. జస్ట్ అమెరికా వాళ్ళు 40% భారతదేశానికి తిరిగి వస్తున్నారు అనగానే యాసిడ్, ఫినాయిల్, టిష్యూ పేపర్, సబ్బులు, మినరల్ వాటర్ వీటి సేల్స్ పెరిగిపోయినాయట.
ఎందుకంటే మేము తిరిగి వస్తున్నామని ఒక చిన్న సమాచారం. అంటే భారతదేశంలో మేము వస్తున్నాము అనగానే మీలో ఆ దాన్ని ఏమంటారు, సంస్కారం ఉట్టిపడుతుంది. మేము వస్తున్నాం కదా అని మీరు ఇప్పుడు బాత్రూమ్లు, లెట్రిన్లు అన్ని గడిగిస్తున్నారు కదా. మాకు తెలుసు, మేము జస్ట్ ఒక చిన్న గేమ్ ఆడాం. ఏప్రిల్ ఫూల్స్ చేశాం మిమ్మల్ని. మేము వీడియో కాల్లో చూసాం మీ లెట్రిన్లు, బాత్రూమ్లు కడగకుండా అలాగే వెళ్తున్నారని మేము గమనించాము అమెరికా నుంచి. అందుకోసం ఏప్రిల్ వచ్చింది కదా, ఫూల్ చేద్దామని 40% వచ్చేస్తున్నామని ఒక చిన్న హింట్ ఇస్తే భారతదేశం ఇంత పవిత్రంగా మారిపోయింది. మేము నిజంగానే భారతదేశానికి వస్తే భారతదేశం ఎంత నీట్గా తయారవుతుందో. ఆ గోదావరి, కృష్ణా నీళ్లు తాగి తాగి మీ పరిస్థితులు ఏమైపోయాయి. మేము వస్తే ఆ మినరల్ వాటర్ తాగి మీ హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో. ఎంతోమంది హార్పిక్ వాళ్ళ కంపెనీ వాళ్ళు మాకు మెసేజ్ పంపిస్తున్నారు. అబద్ధమైనా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ ప్రతి నెల మేము వస్తున్నామని చెప్పండి. అబద్ధమైనా సరే. మా యాసిడ్లు, ఫినాయిల్ భారీ సేల్స్ పెరుగుతున్నాయి. స్వచ్ఛ భారత్ అని మోదీ ఎంత మొత్తుకున్నా వినలేదే. అదే మన తెలుగు వాళ్ళు మేము తిరిగి వస్తున్నాం అనగానే ప్రతి తల్లి తండ్రి మనసు చెలించి యాసిడ్లు, ఫినాయిల్లు కొని, టిష్యూ పేపర్లు కొని మీకోసం సిద్ధంగా వస్తున్నారే. ఇది ప్రేమ కాదండి, భక్తి. తల్లిదండ్రులకు పిల్లలపై ఉండే భక్తి చాటుకుంటున్నారు. అమెరికన్లు అమెరికా నుంచి తిరిగి వస్తున్నాం అనగానే భారతదేశం అంతా భయపడి పులకించిపోతుంది. మా డిసిప్లిన్ భారతీయులకి ఎలా నేర్పియాలని తప్పించిపోతున్నాం. కానీ భారతీయులు మారటం లేదే. అవే చెత్త కుండీలు, అవే అలవాట్లు, అవే ఉమ్ములు, అదే పొల్యూషన్. మేము వస్తున్నామని తెలియగానే రియల్ ఎస్టేట్ వాళ్ళు వితిన్ 2-3 గంటల్లోనే 8,000 ఎస్ఎఫ్టీ ఉన్న ధరను 12,000 చేసేసారు. మేము అడుగు పెట్టక ముందే మీ భారతదేశం రియల్ ఎస్టేట్ వాల్యూ ఒక 30% పెరిగిపోయిందే. మేము అడుగు పెడితే మీరు కొనలేని పరిస్థితి. అందుకోసం మేము భారతదేశానికి రాదలుచుకోలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆ చనిపోతున్న తల్లిదండ్రి ముఖం చూసి ఏం సాధిస్తాం? వాళ్ళలో ఆ ఉత్సాహం, అంటే వీడియో కాల్లో ఉన్న ఉత్సాహం వచ్చి చూస్తే ఉండదే. వాళ్ళను బాధపెట్టదలుచుకోలేదు, మేము రాదలుచుకోలేదు. ప్రత్యక్షంగా భారతదేశంలోకి దిగి సూర్యకాంతం లాంటి అత్త పోరు పడే కన్నా అమెరికాలో ఉండి ఈ డొనాల్డ్ ట్రంప్ సూర్యకాంతంలా వ్యవహరించినా భరించగలం. ఇది మాలో మా మాట. మీకెందుకు? మీరు మోదీని భరిస్తలేరా అని అడుగుతున్నా. నోటు బందీ చేసినప్పుడు మేము ప్రశ్నించామా?
ఆమ్ ఆద్మీ పార్టీ 6 మంది 7 మంది ఎంపీలను బీజేపీలో విలీనం చేస్తే మేము కిమ్మన్నామా? ట్రంప్ ఎంతో దయగల మనిషి. ఆయన చావు బ్రతుకుల్లో ఉన్న ఆయన కన్నా ఒక 25-30 ఏళ్ళ చిన్న స్త్రీతో, తక్కువ వయసున్న స్త్రీతో వివాహం ఆడాడంటే ఆయన మనసు ఎలాంటిదో. నేను పోతూ పోతూ ఒక యువతికి నా ఆస్తి రాసిస్తా అన్నాడంటే ఆయన మనోభావాలు మన మోదీ గారికి ఉన్నాయా? ఇంత వయసు దాటుతున్నా తనకొచ్చే శాలరీ తానే తీసుకుంటున్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ 100,000 కోట్ల ఆస్తిని ఒక అమ్మాయికి ఇచ్చి సర్వస్వం ఇచ్చి వెళ్ళిపోతానంటున్నాడే. ఆయన లీడర్ అంటే ఆయన ఎంతమందిని కన్నాడో, వాళ్ళ పేర్లు ఏమున్నాయో అది ఒక చీటీ మీద రాసుకునే పరిస్థితి వచ్చింది అమెరికన్లో. తన పరాయి భేదం లేకుండా 10 మంది పిల్లల్ని కన్నాడు. పుణ్యాత్ముడు. అదే మన దేశంలో 10 మంది పిల్లల్ని కనాలమ్మా? ఎంత స్కూల్ ఫీజు చెల్లించుండొచ్చు డొనాల్డ్ ట్రంప్. అంటే దేశ సేవ కాదా ఇది? మేము ఇప్పుడైనా చెప్తున్నాం, ఎలాంటి పరిస్థితులు దాపరిచినా ఒంటి కాలుపై మీరు జీవించాలి అని చెప్పిన మేము ఒంటి కాలుపై జీవించడానికి సిద్ధపడుతున్నాం. కానీ భారతదేశానికి మేము రామే రాము. ఏదో 1-2% అంటే భరించగలం. ఆ శాతానికి కూడా సిగ్గుండాలి. 40%? 40% అమెరికన్లు ఇండియాకి వస్తే ఇక్కడ అమెరికన్ల ముడ్లు ఎవడు గడుగుతాడు? అవి ఎండిపోవా? వాళ్ళ లెట్రిన్లు బాత్రూంలు కడిగేది మేమే కదా. మాకున్న నైపుణ్యం ఆ అమెరికన్లకు ఉంటుందా? వీళ్ళని మోసం చేసి మేము భారతదేశానికి రావటమా? మేము 8-10 ఏళ్ల నుంచి పచ్చి అబద్ధాలు చెప్పి సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నామని చెప్పి ఎన్ని టాయిలెట్లు కడిగాము, ఎన్ని బాత్రూంలు కడిగాము, ఎప్పుడైనా మీకు నిజం చెప్పామా? అది గుట్టుగా జీవితం, గుట్టుగా సంసారాలు అంటే అమెరికాలో గడుపుతాం మేము. మా ఎడమ చెయ్యి ఒక ముడ్డి గడుగుతుంటే కుడి చెయ్యికి తెలియదు, మన కుడి చెయ్యి ఒక ముడ్డి గడుగుతుంటే ఎడమ చెయ్యికి తెలియదు. అలాంటి గుట్టు సంసారాలు గడుపుతుంటే మీరు భరించలేక ఈ 40% అమెరికన్లు భారతదేశానికి వస్తే మీరు భరించగలరా? మేము చేసుకున్న అలవాట్లను మీరు ఆచరించగలరా? ఇక్కడ ఉన్నంత మంచి ఓల్డ్ ఏజ్ హోమ్లు భారతదేశంలో ఉన్నాయా? ఆ సంస్కారం ఉందా? అమెరికాలో ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఇన్సూరెన్స్ లేకపోతే 5-6 గంటలు నిలబడాలి. ప్రాణానికి విలువ లేదు ఇక్కడ. ఇన్సూరెన్స్కు ఉన్నంత విలువ ప్రాణానికి లేదు. అది అమెరికా దేశం అంటే. మీ దగ్గర ఏ ఆధార్ కార్డు లేకున్నా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా 1 గంటలో వైద్యం చేస్తారే. ఆ దేశం వాడు అవునా కాదా అని తెలియకుండా కూడా వైద్యం చేస్తారే.
ఇన్సూరెన్స్ అనే పదం భారతదేశంలో వినపడదే. ఇలాంటి దేశానిక మేము తిరిగి వచ్చేది? న్యూయార్క్లో, న్యూ జెర్సీలో ఉన్న రియల్ ఎస్టేట్ కన్నా ఎక్కువ ధరలు మీ హైటెక్ సిటీలో ఉన్నాయి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. చారానా ఫ్లాట్కు బారానా మసాలా అన్నట్టు ఆ అమ్యూనిటీస్ అన్ని కలిపి న్యూయార్క్లో ఫ్లాట్ వచ్చేది మీ దగ్గర వచ్చేందుకు తీసుకోవాలి. అందరూ ఆలోచించండి. ఇలాంటి అంటే ఆధారాలు లేని ఆరోపణలు మా లాంటి అమాయకులపై చేయకండి. వచ్చే 5 ఏళ్లలో అమెరికాలో ఎన్నో బాత్రూమ్లు, ఎన్నో లెట్రిన్లు కడతామని ఇక్కడ గవర్నమెంట్ శపథం చేసింది. ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతే ఇవి ఏఐ టాయిలెట్ కడగగలదా? ఏఐ టిష్యూ పేపర్ కాగలదా? ఇక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంతోమంది ఇది కాకపోతే ఇంకో పని చేసుకోవచ్చు. అదే భారతదేశంలో చేయగలమా? ఒక సాఫ్ట్వేర్లో చదువుతున్న అబ్బాయి మరుసటి రోజు ఉద్యోగం కోల్పోయి ఒక బకెట్ చీపురు పట్టుకొని లెట్రిన్ క్లీన్ చేస్తానంటే ఎవడైనా చేయనిస్తాడా? అది మన భారతదేశ స్థాయి. ఇది స్వభావం. ఇది ప్రతి పనికి మర్యాద అమెరికాలో. అదే ఇన్ఫోసిస్లో చేసే అబ్బాయి మరుసటి రోజు టాయిలెట్ క్లీన్ చేయడానికి పోతే ఎవడైనా గుక్కడి నీళ్ళు ఇస్తాడా బకెట్లో వేయడానికి? ఫినాయిల్ ఇస్తాడా? యాసిడ్ ఇస్తాడా? ఏం రా, నిన్ను ఇన్ఫోసిస్లో ఉన్నావు, ఈ లెట్రిన్ ఎలా కడుగుతావురా అని ముఖం మీద ఉమ్మేసే లాంటి ప్రశ్న చేస్తాం. కానీ అమెరికాలో అలా కాదు. స్వచ్ఛందంగా నువ్వు ఏ టాయిలెట్ అదే కడగొచ్చు. భారతదేశంలో రోజంతా పని చేస్తే డబ్బులు ఇస్తారు. అమెరికాలో గంటకు లెక్కన డబ్బులు ఇస్తారు. అంటే ప్రతి క్షణానికి విలువ ఉంది ఇక్కడ అమెరికాలో. భారతదేశంలో 8 గంటలకు విలువ ఉంది. అమెరికాలో ప్రతి క్షణానికి విలువ ఉంది. క్షణ క్షణం భయంగా గడుపుతాం. అది అమెరికన్ లైఫ్ స్టైల్ అంటే. అప్రమత్తంగా ఉంటాం. మొత్తుకున్న డోర్ తీయం, చచ్చిన కార్ బయట వెళ్ళాం. ఇలాంటి బంగారు దేశాన్ని వదిలి మీరు మీ దేశానికి వస్తా అని ఎలా అనుకుంటున్నారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాపై ఆశలు పెట్టుకోకండి. మేము తగినంత ఓపికతో అమెరికాలో ఉంటున్నాం, ఉండనివ్వండి. మమ్మల్ని రెచ్చగొట్టకండి. అమెరికా తరిపేస్తే కెనడా పోయి లెట్రిన్ క్లీన్ చేసుకుంటాం. కెనడా తరిమేస్తే యూరప్కి వెళ్తాం. యూరప్ తరిమేస్తే దుబాయ్కి వెళ్ళి షేక్ల ముడ్లు కడుగుతాం. కానీ భారతదేశానికి మాత్రం తిరిగి రాము. ఇలాంటి అడ్డమైన న్యూస్ వ్యాపింపజేయకండి. మేము తిరిగి వచ్చి భారతదేశాన్ని అతలాకుతలం చేయదలుచుకోలేదు. మా డిసిప్లిన్ మీపై రుద్దడం మాకిష్టం లేదు. మా భాష రాని పిల్లలు మీపై రుద్దడం మాకిష్టం లేదు. కాబట్టి మా కష్టాలు మేము పడుతూ మా అమెరికన్ నాగరికత ఇక్కడ చాటుకుంటూ ఆ సూర్యకాంతం లాంటి డొనాల్డ్ ట్రంప్ చివాట్లు తింటూ బతకడానికి సిద్ధపడుతున్నాం. మమ్మల్ని నిరుత్సాహపరచకండి.
మాలో లేని అహాన్ని మీరు నిద్రలేపకండి. దయచేసి అందరూ భారతదేశంలో నిశ్చింతగా ఉండండి. మేము రాము, రాబోము. నమస్కారం.